సన్యాసాశ్రమం స్వీకరించడానికి కావలసిన సమయమే లేకుండా పోయింది. దానివల్ల తపస్సు చేసుకునే శక్తి లేకుండా పోయింది. అయితే కలియుగంలో మనం ఎప్పుడైతే చండీదేవిని ఆరాధన చేస్తామో, చండిక అంటే చాముండ పరాక్రమాలు కలిగింది, అందుకనే ఆమెని చాముండేశ్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవాటి రోజున వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క 108 యజ్ఞకుండాలతోటి చండికాదేవిని ఆహ్వానం చేస్తున్నారు. చండిక అనేసరికి కోపముతో కూడిన దేవి అని అర్థం. కోపముతో కూడిన దేవిని ఆహ్వానం చేసి ఆరాధన చేస్తే ఆమె ఇచ్చేదేంటి? కోపమేనా మనకి అంటే గనక మన మీద ఎవరికైతే క్రూర దృష్టి ఉందో, ఎవరికైతే మన మీద కోపం ఉందో, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరినీ నశింపచేసి మనకి జీవితంలో ఆటంకాలు ఏవైతే ఉండి ఆటంకాల వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామో అలాంటి స్థితిగతులన్నిటినీ తొలగించి, ఎవరైనా ఏదైనా చీడపీడలు చెయ్యాలి అని మనస్సంకల్పం చేసిన వారిని అక్కడే స్తంభింపచేసి మీ జీవితంలో మీకు అన్ని ఎక్కడైతే ఇక్కట్లు ఉన్నాయో వాటి అన్నిటినీ తొలగించి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేదే చండికాదేవి. అలాంటి చండికాదేవి యొక్క హోమాన్ని వేదమూర్తులైన శాస్త్రి గారి ద్వారా అనేక మంది బృందాలతోటి వీరంతా వేదము నేర్చుకుని ఈ మార్కండేయ పురాణ స్తోత్రాన్ని చదువుతూ మార్కండేయ మహాముని అనుగ్రహించింది మహర్షులు ఎవరైతే స్వరూప స్వభావాలు తెలుసుకున్నారో అమ్మది, అందరూ దీన్ని అనుభవించి మీరందరూ కూడా అనుభవింప చేయాలి అని చెప్పి మీ ముందు కూర్చుని వారి విద్వత్తుని ప్రదర్శిస్తూ 13 రకాల ద్రవ్యాలతోటి అమ్మవారిని ఆహ్వానం చేసి ఆరాధన చేస్తూ ఆఖరికి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తారు పూర్ణాహుతిలో. ఇలా చేయడం వల్ల అమ్మని మనము పసుపు, కుంకుమ, అక్షంతలతోటి మంగళకర ద్రవ్యాలతోటి ఆహ్వానం చేసుకుని మన జీవితంలో ఎటువంటి అనారోగ్యం కానీ అనావృష్టి కానీ ఎక్కడ షాదు అనే స్థితి కానీ కలగకూడదు అని చెప్పి చండీదేవిని ఆహ్వానం చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ చీడ ఉన్నా పోతుంది, సుభిక్షంగా ఉంటుంది భూమి. ఇవాటి రోజున మనకి యుద్ధము వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వీరందరూ చేసే ఆహుతిలో మన భారతదేశం నుంచి ఏ పౌరులైతే యుద్ధానికి వెళ్తున్నారో వారు మళ్ళీ జీవించి వెనక్కి రావాలి అని చెప్పి అందరూ ఒకసారి ఖచ్చితంగా సంకల్పం చేయండి. ఎందుకంటే మన భారతదేశం బాగుంటేనే మనం బాగుంటాం, మన సనాతన ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం, మన హిందూ మతం ముందుకు వెళ్తేనే మనం బాగుంటాం. తర్వాతి తరాల వాళ్ళకి హిందూ మతానికి కావాల్సిన పునాది మీలాంటి వాళ్ళే అందరి వల్లే జరుగుతూ ఉంటుంది. వేదం నేర్చుకున్న వారికి మీరందరూ ఒక ఉపాధిని కల్పిస్తున్నారు. మీరు హోమాలు చేయడం ద్వారా ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ ఉపాధి కల్పించడానికి కావలసిన శక్తి మీకు భగవత్ శక్తి ఇస్తుంది. కాబట్టి అలాంటి శక్తిని ఆ అమ్మని ఆరాధన చేసి ఆ లలితా పరమేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ దాంట్లో వాసవి కన్యకా పరమేశ్వరి అంటేనే త్యాగానికి మూర్తి ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది క్షత్రియుడిని, లేకపోతే మానవ మాత్రుడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పి అగ్ని త్యాగం చేసింది ఆవిడ. ఎంతోమంది గోత్రీకులందరూ కూడా ఆవిడతో ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు వెళ్ళి అగ్ని త్యాగం చేశారు. అంటే త్యాగానికి ప్రతీకమైన వైశ్యులు మీరందరూ ఏంటి అని అంటే కనుక సంపాదన వ్యాపారము ద్వారా వచ్చిన విత్తముతోటి బ్రాహ్మణులని, క్షత్రియులని, అలాగే దైవ కార్యాలని చేయాలి. మీదంతా అది మీకు కులవృత్తి అనుకోండి. మీరు ఇది కులవృత్తి అంటే మీరు వ్యాపారం అనుకుంటారు అందరు, కాదు. మీ కులానికి నిర్దేశించింది ఆ తల్లి మీకు. కాబట్టి మీకు అందరికన్నా అన్ని కులాల కన్నా మీకు ఒక చక్కటి వరాన్ని ప్రసాదించారు భగవంతుడు. ఏంటి అని అంటే కనుక మీరు ఇంతమందిని పోషించగలిగే శక్తినిచ్చారు. భగవంతుడిని పోషించే శక్తినిచ్చారు, బ్రాహ్మణుల్ని పోషించే శక్తినిచ్చారు, రాజ్యభారానికి కావలసిన పన్ను కట్టడానికి కావలసిన శక్తినిచ్చారు. కాబట్టి మీరంతా తెలుసో తెలియకో ఈ వ్యవస్థలో పుట్టి ఆ వ్యవస్థని ముందుకు నడుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మీకందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉండాలి అని, అలాగే ఆవిడ ఏ బాటనైతే నడవాలి మీరందరూ అనుకుందో ఆ బాట మీరందరూ పట్టి ఆ పరమేశ్వరి యొక్క కృప పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై గోవింద.